నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున మరొకసారి మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ప్రియులారా, గత వారం కొన్ని విషయాలు నేను మీకు అందించాను. ఏంటది? సహవాసం, ఫెలోషిప్ గురించి చెప్పాను. సహవాసం అంటే చర్చ్కి ఎందుకు రావాలి, మందిరానికి ఎందుకు రావాలి అనే విషయాలు ఆదివారం చెప్పాను. మందిరానికి ఎందుకు రావాలంటే కేవలం పాటలు పాడడానికే కాదు, రెండవది కేవలం ప్రసంగం కొరకే కాదు. ఎందుకొరకు రావాలంటే ఫెలోషిప్ కొరకు, సహవాసం చేయటానికి కొరకు. ఇంటర్ రిలేషన్షిప్ అంటే చర్చికి ఎందుకు రావాలంటే సంఘస్థులందరూ ఒక శరీరం, మనమందరం క్రీస్తు శరీరం. క్రీస్తుకు శరీరం ఉండదు, మనమే శరీరం, ఆయన హెడ్ మాత్రమే. ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక అందరిలో ఆయన ఆత్మ ఉంది కాబట్టి మనం అందరం కలిపితే ఆయన శరీరం అవుతాం. చర్చికి వస్తే మీరు ఏమవుతారని చెప్పాను? ఒక కన్నో ముక్కో కాలో చెయ్యో అవుతారు. రాకపోతే శరీరంలో ఒక భాగం తీసేసినట్టు అవుతుంది. అన్ని భాగాలు కలిస్తేనే బాడీ అని చెప్పాను పోయిన వారం. కొద్దిగా మీకు ఉపద్ఘాతం ఇచ్చి వెనక్కి వస్తాను. కాబట్టి అవయవాల్లో అన్నిట్లు కలిపితేనే సంఘం. కాబట్టి నువ్వు సంఘంలో ఏ సహవాసంలో ఉంటున్నావో, సార్వత్రిక సంఘంలో ఆ సహవాసానికి నువ్వు ప్రతి వారం వెళ్ళటం వల్ల నీవు దేవుని శరీరంలో భాగమై ఉంటావు. మొట్టమొదటిది. లేకపోతే క్రీస్తు సంఘంలో, క్రీస్తు శరీరంలో, బాడీ ఆఫ్ క్రైస్ట్లో నీకు భాగము లేదు. ఇది మొదటి. రెండవది, సహవాసానికి ఎందుకు వెళ్ళాలంటే మనం అందరం ఒక ఫ్యామిలీ, కుటుంబంలో ఒక తండ్రి అని ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో, ఇద్దరు అన్నదమ్ములు కలిసి మాట్లాడుకోకపోతే ఏమవుతుందో, ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుందో, అలాగే సంఘ సహోదరులు అందరూ మాట్లాడుకుంటూ సహవాసంగా లేకపోతే దేవుడికి కూడా బాధ కలుగుతుంది. కాబట్టి మనం ఫ్యామిలీ మెంబర్సం అని చెప్పాను. వేరే ఇంటి పేర్లు ఉండొచ్చు, వేరే కులస్తులు అయి ఉండొచ్చు, వేరే గ్రామస్తులు అయి ఉండొచ్చు, వేరే కలర్ అయ్యి ఉండొచ్చు, కానీ యేసు రక్తంలో మనమందరం ఒకటే. రెండవదిగా ఏం చెప్పానంటే మీకు పోయిన ఆదివారంలో, చర్చికి వెళ్ళటం వల్ల, సహవాసం చేయటం వల్ల మీరు ఆదరణ పొందుతారు. కష్టాల్లో సంఘం ఆదరిస్తుంది. మరణ సమయాల్లో, దుఃఖ సమయాల్లో, వ్యాధి సమయాల్లో సంఘం మీతో ఉంటుంది. సుఖ సమయాల్లో సంఘం మీతో ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు శరీరం కాబట్టి. ఆదరణ గురించి నేను రెఫరెన్స్లు మొన్న వారం ఇచ్చాను కాబట్టి నేను మరలా అదే చెప్పి టయాన్ని పాడు చేయాలని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఈ వారంలో సంఘానికి మనం ఎందుకు రావటం వల్ల మరొక ప్రయోజనం ఏంటి అంటే, సంఘానికి వచ్చటం వల్ల 10వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 24-25 కలిసి ఉన్నాయి. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు కూడుకోవాలని అర్థం. సమాజంగా కూడటం మానదంటే సంఘముగా కూడటం మానద్దు. కొందరు మానుకుంటున్నారట. చాలామంది సంఘానికి రావటం మానేస్తున్నారట. అలాగ మీరు మానొద్దు. సహవాసానికి, సంఘం అంటే సహవాసం అని చెప్పాను, సహవాసం అంటే సంఘం. సంఘానికి, సహవాసానికి కొందరు మానేసుకుంటున్నారట. కొందరు మానుకున్నట్లుగా రాశాడు కదా ఇక్కడ. మీరు అలా మానడానికి వీల్లేదు దేవుడు చెప్తున్నాడు. సమాజం కంటే సంఘంగా కూడుట మానక. ఆదివారం ఆరాధనకి వెళ్ళవలసిందే, మానడానికి వీల్లేదు, ఇది ఆజ్ఞ. దేవుడు చెప్పాడు 6 దినాలు కష్టపడండి, ప్రభు దినాన్ని ప్రభు సన్నిధిలో ఉండండి, నన్ను ఆరాధించండి. సహవాసానికి తప్పకుండా వెళ్ళవలసిందే నువ్వు దేవుని బిడ్డవైతే. ఇది మూడోది. మానడానికి వీల్లేదు, చర్చ్ మానడానికి వీల్లేదు, దేవుడు ఆజ్ఞది.
నువ్వు సంఘంలో ప్రతి ఆదివారం జాయిన్ అవ్వాలి, సహవాసం చేయాలి. అలా సహవాసం చేయటం వల్ల నీకేం కలుగుతుంది? ఒకరినొకడు హెచ్చరించుకుంటా. అంటే సంఘస్థుల్లో ఒకరినొకడు హెచ్చరించుకోవడం అంటే ప్రోత్సహించుకోవడం. ఒకరు కుంటుపడిపోతే ఇంకొకరు హెచ్చరించటం. చర్చికి రావట్లేదే, ఏమైంది నీకు? హెచ్చరించటం. ఒకవేళ బాధలో ఉన్నావా, పర్వాలేదురా, అందరూ కలిసి పరిగెట్టడం. ఒకళ్ళే పరిగెడతాం కాదు చర్చ్ అనేది, అందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలి. సింగిల్గా పాడడం చాలా ఈజీగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. నా వాయిస్ చాలా బాగుంటుంది, నేను ఒక్కడనే రాగాలు తీసి పాడగలను, దట్స్ గుడ్. కానీ క్వైర్లో పాడగలవా? టీంలో పాడగలవా? కలిసి పని చేయగలవా? అందరూ రాగాలు కలిసి పాడితే, అలా మెయింటైన్ చేస్తే అది చక్కని శ్రావ్యమైన సంగీతం వస్తుంది. మ్యూజిక్ వాయించేవాడు కీబోర్డ్ ఒకలాగా వాయించి, ప్యాడ్ ఒకలాగా వాయించి, గిటార్ ఒకలాగా వాయించాడు అనుకోండి, వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? వాయించే వాళ్ళకి ఆడి బీట్కి ఈడి బీట్కి, ఆడి బీట్కి, గిటార్ వాడికి వీడికి, లేకపోతే ఈ సెక్సోఫోన్ వాయించేవాడికి కానీ, లేకపోతే కిలానెట్ వాయించేవాడు కానీ, అందరూ కలిస్తేనే ఆ బ్యాండ్ మేళం వినడానికి శ్రావ్యమైన సంగీతం వస్తుంది. దాన్నే మ్యూజిక్ బ్యాండ్ ఏమంటారు? దాన్ని బ్యాండ్ మేళం అంటారు కదా. బ్యాండ్ మేళంలో ఒకడో ఎవడెష్టం వచ్చినట్టు ఆయన చేసుకున్నాడు అనుకో, ఎవడెష్టం వచ్చినట్టు సౌండ్లు పెట్టేసుకున్నాడు అనుకోండి, ఎవడెష్టం వచ్చినట్టు సౌండ్ పెట్టేసుకుంటే ఇనివాడికి ఎలా ఉంటుంది? చికాగ్గా ఉంటుంది. కొయిర్లో కూడా ఎవడు వాయిస్ వాడు పెట్టుకుని, కొయిర్లో ఎవడు గొంతుకాలు పెట్టేసుకుని, నాది కొంచెం సౌండ్ ఎట్టు, నాది కొంచెం సౌండ్ ఎట్టు అంటే 4 స్వరాలు పాడితే సప్తస్వరాలు వస్తాయి. అప్పుడు వినేవాడికి చెవిపోటు వస్తుంది. సంగీతం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో పాట అంత అందంగా పాడకపోతే చెవిపోటు వస్తుంది. పాట రాగం తీయటం రాదు కానీ పాట పాడడానికి మాత్రం రెడీ అయిపోతుంటాం. పాట రాగాలు రావు, కీబోర్డ్లో దొరకవు ఆ స్వరాలు. ఒక్కొక్కసారి అలా గాన లహరిలో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే, కలిసి పాడటం అనేది ఒక వరం, కలిసి పరిగెత్తటం. దేవుడు ఒంటరిగా చేయలేదు మనల్ని, దేవుడు ఒక్కడిగా ఉండమని ఎప్పుడు కోరుకోలేదు. మీరు సంఘంగా ఉండండి, సహవాసంగా ఉండండి. నేను సహవాసంగా ఉండను అంటే నువ్వు తేడాగాడు అని అర్థం. పోటీ. క్రికెట్ ఎంతమంది ఆడతారు? 11 మంది ఆడతారు. ఈ క్రికెట్ బాగా వీక్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసు? వీళ్ళు ఓడిపోతాం అనుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసు? అందరూ దగ్గర అయిపోయి భుజాల మీద ఎలా చేతులు వేసేసుకుని తల కింద పెట్టుకుని ఏమనుకుంటారో తెలియదు, కానీ అక్కడ మాత్రం కలిసిపోయినట్టుగా ఒకటి భుజం ఒకటి కలిపేసుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మ్యాచ్ గెలవాలి, కప్పు తెచ్చుకోవాలి. కష్టమైన ఒకడికి ఇబ్బంది అయినా సరే, ఒకడికి కష్టమైనా సరే, ఒకరినొకడు చప్పట్లు కొట్టుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్ళడం అని చెప్తాడు. మంచి బాల్ వేసాడానికి అందరూ చప్పట్లు కొడతారు, స్టేడియంలో ఉన్నవాళ్ళు, ఆటాడేవాళ్ళు అందరూ. ఒకడు వికెట్ తీసాడంటే అందరూ స్పందిస్తారు, అందరూ ఒకరి దగ్గరకు వచ్చి కలిసిపోయి ఆ బాల్ తీసిన ఎగరేస్తారు. ఎందుకంటే అదేంటి అనుకుంటారు మీరు? అది యూనిటీ స్పిరిట్, ఐక్యత, టీమ్ స్పిరిట్. అలా లేకుండా ఆడు వేసాడు నేను వెళ్ళటం ఏంటని అనుకుంటే ఆ టీం ఎప్పటికీ నెగ్గదో, ఓడిపోద్ది. సంఘము కూడా అంతే, అందరూ కలిసికట్టుగా ఇది సమిష్టి విజయం అని చెప్తారు చివర్లో. ఏమంటారు? నేను ఒక్కడనే కాదు, ఎవరు బ్యాటింగ్ వాళ్ళు చేశారు, ఎవరు బౌలింగ్ వాళ్ళు చేశారు, అందరూ బాగా ఆడాం కాబట్టి గెలిచామంటారు. సంఘం అభివృద్ధి అవ్వాలంటే, మన సంఘం గొప్పది అవ్వాలంటే, మనం దేవునికి ఇష్టమైన సంఘంగా మారాలంటే, మనం దేవుని మెచ్చుకునే సంఘంగా ఉండాలంటే, ఆత్మకార్యాలు జరగాలంటే, పరిశుద్ధాత్ముడు పని చేయాలంటే, దేవుని సంఘములో అందరూ పని చేయాలా? ఇది నాది కాదు అనుకుంటే ఆ సంఘంలో బీటలు దేరతాయి. ఇది నాది కాదు అనుకుంటే ఆ సహవాసంలో భేదాభిప్రాయాలు వస్తాయి. ఇది నాది కాదు అని అనుకుంటే ఒకడు పరిగెడుతుంటే ఇంకొకడు వెనక్కి నడుస్తుంటుంటే ఒకడు స్పీడ్గా పరిగెట్టేస్తుంటాడు. ఒకడు స్పీడ్గా పరిగెట్టేవాడు ఉంటాడు చర్చిలో, ఒకడు స్లోగా కుంటుకుంటూ నడిచేవాడు ఉంటాడు. కానీ ఇద్దరూ కలిసి నడిపించుకోవడంలోనే సహవాసం. నేనేం చెప్తున్నానంటే, అందుకనే సహవాసానికి రావాలి. ఒకళ్ళు వాక్యం చదవలేకపోతున్నారు, ఆ వాక్యం చదవలేనోడికి వెళ్ళి నువ్వేం చేయాలంటే హెల్ప్ చేయాలి. నువ్వు నిజమైన దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే, సరైన సంబంధం లేనటువంటి దేవునితో సరైన సంబంధం లేని విశ్వాసాన్ని నడిపిస్తావు.
నేను చెప్పింది అర్థమైందా? గెట్ మై పాయింట్. నువ్వు సరైన విశ్వాసం అయితే, దేవునితో నీకు సరైన సహవాసం ఉంటే, పెర్ఫెక్ట్ బిలీవర్ అయితే, పెర్ఫెక్ట్ విశ్వాసం అయితే, దేవుని బిడ్డవు అయితే, వెనక జారిపోతున్నావు నాకెందుకులే నువ్వు అనుకోలేవు. దేవుని మనసు నీకు ఉంటుంది కాబట్టి ఆ జారిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, లేకపోతే కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఎందుకు దేవునికి దూరం అయిపోతావు రా. వెనక జారిపోవడం అది మంచిది కాదు, నీకే నష్టం అని చెప్తాం. అది సంఘం చేసే పని. ఒకళ్ళనొకళ్ళు హేళన చేసుకోవడానికి కాదు చర్చిలో ఎప్పుడూ కూడా సంఘస్థులు, సహవాసంలో ఉన్నటువంటి సహోదరులు ఎప్పుడూ కూడా ఒక సహోదరి గురించి గాసిప్స్ మాట్లాడకూడదు. గాసిప్ అంటారు తెలుసు కదా. గాసిప్ అంటే పుకార్లు, లేనిపోయిన వార్తలు వేరే సహోదరి గురించి చెప్పకూడదు. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే, నీ పక్క సహోదరుడి గురించి నువ్వు చెడ్డగా ఇంకో సహోదరితో మాట్లాడితే ఆ సంఘంలో ఎప్పుడు ఐక్యత ఉండదు. డోంట్ యూజ్ దట్ వర్డ్స్. ఒకరినొకరు చర్చకు వస్తే ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయబడతామంట? పురుకొల్పుకోవాలట. సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా అలాగూ చేయాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి హెచ్చరించుకోవాలి. హెచ్చరించడం అంటే తిట్టుకోవడం కాదు, ప్రోత్సహించుకోవాలి. ఎంకరేజ్. ఇంగ్లీష్ వర్డ్ ఏముంటుందంటే ఎంకరేజ్ టు వన్ అండ్ అనదర్. ఎంకరేజ్ చేసుకోవాలి. పర్లేదు బాగా పాడుతున్నావు, నువ్వు బాగా పాడగలవు, పాడలేనివాడు ఉంది, ఎస్ వెల్ డన్, బాగా పాడుతున్నావు. నువ్వు ప్రార్థన చేసావు, ఈవేళ ప్రార్థన చేసావు, అమ్మ నువ్వు భలే ప్రార్థన చేస్తావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చెయ్యి ప్రార్థన చేయి. వాక్యం బాగా చదివా, నువ్వు ఈవేళ వాక్యం చదివే సూపర్. సరిగ్గా చదవలేదు కానీ నువ్వు ఆచరించి బాగా చదువు, ఇంకొకసారి చదివి బాగా చదివేస్తావు. ఈవేళ నువ్వు స్వార్థ ప్రకటించే వెల్ డన్, ఈవేళ నువ్వు భక్తిగా ఉన్నావు, బాగుంది. ఒకరినొకరు హెచ్చరించుకునేదే సంఘం. అందుకే సహవాసంలో ఉండాలి. ఒకళ్ళు జారిపోతున్నా ఇంకొకరు కలిసి ఉండాలి. నీవు కొందరు కూడుకొనుట మానినట్లే మీరు మానొద్దు అన్నాడు. నువ్వు చర్చికి వెళ్ళాలని నీకు అనిపించట్లేదంటే, సహవాసానికి వెళ్ళాలని నీకు అనిపించట్లేదంటే, దేవునికి నీకు ఎక్కడో తేడా కొట్టింది, దూరం అయ్యావు అని అర్థం. నేను సంఘానికి వెళ్ళాలని నీకు మనసు రావట్లేదంటే, ఆరాధనకి వెళ్ళాలని మనసు రావట్లేదంటే, దేవునికి నీకు దూరం అయ్యావు. నీలో ఎక్కడో పాపం చోటు చేసుకుంది. అది పక్కా. వంకలు చెప్పొద్దు దయచేసి. చర్చికి రాని వాళ్ళని మన వారం చెప్పాను కదా, కొన్ని వంకలు చెప్తారు. అది నాట్ యాక్సెప్టబుల్. నేను గేదెలు కొనుక్కున్నాను అన్నాడు ఒక ఆయన. వంక అన్నాడు దేవుడు, దాన్ని సాకులు అన్నాడు. ఎందుకు చర్చికి రాలేదని అంటే, నేను గేదెలు కొనుక్కున్నాను, ఈవేళ చూసుకోవాలన్నాడు. కొన్నకు చూసుకుంటావా, కొనకు ముందు చూస్తావా గేదె కొనేవాడు. ఏమయ్య ఎందుకు చర్చికి రాలేదని, నేను పెళ్లి చేసుకున్నాను, ఆవిడతో నేను ఈవేళ గడపాలన్నాడు. తప్పు, అది కుదరదు, దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నెపాలు చెప్పే కంటే దేవునికి దూరం అయిపోతున్నావు, చర్చికి రావాలనిపించట్లేదు అని అంటే నీవు దేవుని బిడ్డగా ఎదగలేకపోతున్నావు, పాపంలో పడిపోయావు, నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. అందుకే రాలేకపోతున్నాను. ఇది ఒకటి. ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా మందిరానికి రాకుండా నేను ఒంటరిగా ఉంటాను, నేను చర్చిలోకి రాకుండా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, నేను సంఘంతో కలలేకపోతున్నావు అంటే నువ్వెవరు అంటే, సామెతల గ్రంథంలో రాశాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు. సంఘంలో కలలేకపోకుండా ఒంటరిగా ఉంటున్నాడంటే వాడు స్వేచ్ఛానుసారుడు. వాడికి సంఘ భయం లేదు, దేవుడి భయం లేదు, నలుగురితో నడవలేనాడు, వాడు ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటాడు. ఎప్పుడైతే ఇద్దరు కలిసి దేవుని మందిరంలో ఉంటారో, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో, వారు ఒకరినొకరు పురుకొల్పబడతారు. మీకు ఒక విషయం చెప్పాలి. కొంతమంది చర్చ్కి రావట్లేదట. పొద్దుటే ఆ పాస్టర్ గారు తెల్లవారుజామున వెళ్ళాడట. వెళ్తే ఇలా చలి పెడుతుంది, చలికాలం, ఏంటి మీరు రావట్లేదు అని అడిగితే, అయ్యారు మరి పనులు ఉంటున్నాయండి అందుకని రాలేకపోతున్నానండి అని కొంతమంది, దూరం అయిపోయిందండి అని కొంతమంది, ఇంకా రకరకాలుగా చెప్తున్నారట. ఆయన ఆ పొలాలతో మంటేసుకున్నారు కదా, కొన్ని కట్టెలు, ఒక కట్టి తీసి ఆయన ఎలా పట్టుకున్నాడండి. ఏంటర్ బాబు కట్టి తీసాడు ఈయన, ఈ అగ్గితో కాలే కట్టి తీసాడు ఏంటని ఇలా పట్టుకుని వాళ్ళతో మాట్లాడాడు. కాసేపటికి ఈ చేతిలో తీసుకున్న కట్టి ఏమైందండి, పొల్ల ఏమైంది,
ఆరిపోయింది. ఎందుకని? 4 పుల్లలో ఉంటే మంట వెలుగుతుందా? సింగిల్ పుల్ల ఒకటి బయటికి తీసి వెలుగుతుందండి? ఎప్పుడైనా సరే అన్ని పుల్లలు కలిపి ఎందుకు పెడతారు? ఒక్క పుల్ల ఎందుకు వెలగదు? 4 పుల్లల మంటలో నుంచి ఎప్పుడైతే కట్టె బయటకు వచ్చేసిందో అది ఆరిపోద్ది, చల్లారిపోతావు. ఎప్పుడైతే నువ్వు కట్టిగా వేరైపోతావో, చర్చికి రాలేవో, సంఘం అంతా ఆత్మతో నింపబడితే నువ్వు ఆత్మతో నింపబడలేవు, చల్లారిపోతావు, ఆరిపోతావు. కట్టిలో నుంచి పుల్ల వేరైపోయి మంట వెలుగుతున్నటువంటి ఒక పుల్లను తీసేస్తే మీరు ఆ పుల్లను వేరుగా పెడితే ఎలా చల్లారిపోయిందో, సహవాసానికి రాకపోవటం వల్ల నువ్వు చల్లారిపోతావు, మండలేవు. అందరూ ఆత్మతో నింపడితే నువ్వు నింపడలేకపోతున్నావు అంటే నువ్వు రావట్లేదు కనుక. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారంటే నీకు వాక్యం దొరకట్లేదు కనుక. అందరూ పరుగులెత్తుతున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ దేవుని కొరకు ఆసక్తితో ఉద్యమంగా ఒకరిని చూసి ఒకరు పురుకొల్పడుతున్నారంటే నువ్వు రావట్లేదంటే చల్లారిపోతావు. మంటలో నుంచి కట్టె ఎలాగైతే వేరు చేయబడినప్పుడు ఆరిపోద్దో, సంఘము ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు వేరు చేయబడితే నువ్వు ఆరిపోతావు, చల్లారిపోతావు. అందుకని చర్చికి తప్పకుండా రావాలి. చల్లారిపోకుండా ఉండాలంటే దేవుని మందిరానికి రావాలా? చూడండి, సహవాసానికి రావటం వల్ల వచ్చేది ఏంటి? హెచ్చరించబడతామండి. అలాగే అక్కడ ఏముందంటే, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. అమ్మా, సంఘానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకరు ప్రేమ చూపించుకోవాలి. వి లవ్ వన్ అండ్ అనదర్. చర్చిలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ చేత అతకబడాలి. సిమెంట్, ఇప్పుడు ఇటుకల్ని కట్టేటప్పుడు ఆ ఇటుకలను బాగా అతుక్కునేలాగా చేసేది ఏంటండి? గట్టిగా అతుక్కుపోయేలా చేసేది ఏంటి? సిమెంట్. ప్రేమ అనేది సిమెంట్కి సాదృశ్యంగా ఉంటుంది. మన ఒకరినొకరు అతికేలాగా చేసేది ప్రేమ. ప్రేమ చూపాలి. సంఘస్థులు ఒకరినొకరు ప్రేమ చూపించుకోవాలి. అదే సహవాసం. సంఘంలోకి రావడం వల్ల ఏం దొరుకుతుంది అంటే ప్రేమ దొరుకుతుంది. రెండవది ఏంటంటే సత్కార్యములు చేయుటకు. ఏ కార్యాలండి? సత్కార్యాలు. ఒకరికొకరు సత్కార్యాలు చేసుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం. సత్కార్యాలు అంటే సన్మానాలు కాదు, ఒకళ్ళ బాధల్లో ఒకళ్ళు పంచుకోవటం, సత్కార్యం చేయటం. వాళ్ళ యొక్క కష్టకాలంలో వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడటం, ఆదరించటం, అది సత్కార్యం. వాళ్ళు బలపరచబడ్డారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం. లేకపోతే సత్కార్యములు చేయటానికి కొరకు మనం ఏం చేయాలంటే ఒకరికొకరు మరి పురుకొల్పుకోవాలి. ఒకరికొకరు ఏం చేయమన్నది అక్కడ? పురుకొల్పుకోవడం. చూసారా? పురుకొల్పుకోవడం అంటేనే, పురుకొల్పుకోవడం అంటే ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం. వెళ్దాం, పర్లేదు, పురుకొల్పుకోవాలి. అంతేగాని వాళ్ళని హేళనగా మాట్లాడకూడదు, అంతేగాని వాళ్ళని గద్దింపుగా మాట్లాడకూడదు. కోపంగా మాట్లాడితే వాళ్ళు పురుకొల్పలే. ప్రేమతోనే చేయాలి మీరు చేసే గారు. ప్రేమతో పురుకొల్పాలా, ప్రేమతో ముందుకు నడిపించాలి. వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ గొర్రెను, జారిపోతున్నటువంటి ఆ గొర్రెను పురుకొల్పాలి. కాబట్టి సహవాసానికి తప్పకుండా రావటం వల్ల నేను 4 విషయాలు చెప్పాను. ఒకటేంటంటే హెచ్చరించబడతాం, రెండవది ఏమిటంటే ప్రేమ పొందుకుంటాం సహవాసంలో, మూడోది ఏంటంటే సత్కార్యాలు పొందుకుంటాం, నాలుగోది ఏంటంటే పురుకొల్పబడతాం. ఇంకా భక్తిగా ఉండు, ఇంకా ప్రార్థనలో ఎదుగు, ఇంకా విశ్వాసంగా ఉండని పురుకొల్పుకోవడానికి అలా చేయాలన్నమాట. అంతేగాని ఒంటరిగా ఉంటే పురుకొల్పేవాడు ఉండడు, సంఘానికి దూరం అయిపోతే ప్రేమించేవాడు ఉండడు, సంఘానికి దూరం అయిపోతే నువ్వు ఒకవేళ పడిపోతే నిన్ను లేపేవాడు ఉన్నాడు. ప్రసంగి భక్తులు అదే కదా చెప్పాడు 4వ అధ్యాయంలో. ప్రసంగి భక్తులు 4వ అధ్యాయం 8వ వచనంలో ఒకడు పడిపోతే ఏం చేయాలి? ప్రసంగి గ్రంథము, ఒంటరిగా ఉన్నాడు ఒకడు కలడు, అతనికి జతగాళ్ళు లేరు, అమ్మా కుమారులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, సంఘం లేదు, గాడిద గుడ్డు లేదు, ఒక్కడైపోయాడు. రైట్. 10వ వచనం, వాడు ఇద్దరు కష్టము చేత ఉభయులు మంచి ఫలము కలుగును, ఒంటిగా 2 కంటే ఇద్దరుగా ఉండటం మంచిది. అమ్మా
చెట్టు ఇద్దరు కలిసి కొడితే ఈజీగా పడిపోద్దా, ఒకడు కడితే పని అవుద్దండి? ఒక గమిళ లెగలి అనుకోండి, ఒకటి లెగ తీసుకుంటే బాగుంటుందా, ఇద్దరు కలిసి లెగితే ఈజీగా లెగుద్దా? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? చేయి పట్టుకుని ఇద్దరు ఒక అంశం కోసం ప్రార్థన చేస్తే పరలోకంలో ఎక్కడ నా నామమ్మని ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థిస్తారో అక్కడి నుంచి దేవుడు ద్వారం తెలిసేస్తానన్నాడు. ఒంటిగా ఉన్నాడు, ఎక్కువ ప్రార్థన చేయలేడు. నలుగురు కలిసి ప్రార్థన చేయండి, ఎలా ఉంటుందో? ఒక్కడు లాగాడు అనుకోండి, ఒక స్తంభాన్ని ఒక్కడు లాగాడు అనుకో, ఇద్దరు లాగడానికి కష్టంగా ఉంటుంది. అదే 5 చేతులు అడ్డాయి అనుకోండి, పలువమంటే జియ్యని జరిగిన వచ్చేది, ఎంత పరువు అయినా సరే. అందుకని ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఒకడు పడిపోయిన ఎడల, అయితే ఒంటరిగాడు పడిపోయినప్పుడు వాడికి శ్రమే కలుగును, వాడిని లేవనెత్తి వాడు లేకపోయినా ఇద్దరు కలిసి పండుకోవడం వాళ్ళకి ఎట్టగలుగును. ఒంటరి అయిన వాడి మీద మరి ఒకడు పడిన వాళ్ళు ఇద్దరు కూడి నిద్రింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా, ఒక తాడు పటక్కన తెగిపోదు. గడ్డి పరక ఒకటి తెంచడం ఈజీయే. ఇప్పుడు గడ్డి పరకను పూర్వం ఇలాగా పేనివ్వరండి. ఆ గడ్డి ఎండి కట్టినప్పుడు దాన్ని తెంపడం ఈజీ అంటారా? ఇంత చుట్టకని చుట్టి ఇలా తెంపారనుకోండి, తెగుతుంది అంటారు? అసలు ఎట్టి పరిస్థితి తెగదు. ఎందుకని? 100 గడ్డి పరకలు కలిసే అక్కడ. ఒక గడ్డికి పరక అయితే ఈజీ. అమ్మా, సంఘములో ఉండుట ఒక్కడిగా ఉంటే నువ్వు పడిపోతావు. సంఘం అంతా కలిసి ఉంటే సాతాన్ని ఎదిరించడం ఈజీ. ప్రతి విషయాల్లో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది మిస్ అవుతుంది ఏంటంటే, సహవాసం యొక్క, సంఘం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోలేకపోతున్నారు. ఒంటిగా ఉన్నవాడు పడిపోతాడు, ఎవరు లేపేవాడు ఉన్నాడు. ఒంటిగా ఉన్నవాడు డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్నవాడు పాపంలో పడే అవకాశం ఉంది. అదే నలుగురు కలిసి ప్రార్థన చేసుకున్నాను అనుకో, ఇవాళ ఏం వాక్యం చదువుకున్నావు నువ్వు? ఇవాళ నువ్వేం ప్రార్థన చేశావు? ఇవాళ పొద్దుటే కలిసి డివోషన్ నలుగురు కలిసి చేశారు, బైబిల్ స్టడీ నలుగురు చేయండి, ఎలా ఉంటుందో? అందుకే మీకు 10 మంది ప్రార్థన చేసాం, నిన్న ఒకళ్ళు రాలేదే. మీ గ్రూపులు వేయటం కారణం ఏంటి? నలుగురు కలిసి ప్రార్థన చేస్తే అది ఉద్యమం వస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆది సంఘము, మన ఆదివారం చదివించాను కదా, ఆది సంఘము అంతా ఒక చోట కూడుకున్నప్పుడు వారు ఆత్మతో నింపబడ్డారని ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని ఆత్మ అక్కడ సంచారం చేస్తారు. వారి కూడిన చోటు కంపించింది. ఒంటరిగా ఉన్న చెట్టు ఉందనుకోండి, సహవాసం లేకుండా రోడ్డు పక్కన చెట్టు ఉంటుందండి. ఏమండో, రోడ్డు పక్కన చెట్టు ఉందనుకోండి, అది ఎవరిదో తెలీదు. ఆ చెట్టు రోడ్డు పక్కన చెట్టు దగ్గరికి వెళ్తే, యేసుప్రభువు వారు ఆ రోడ్డు పక్కన చెట్టు దగ్గరికి వెళ్తే ఏమైనా కనపడ్డాయండి? ఒంటిగడి చెట్టు, అది రోడ్డు పక్కన ఉంది. ఆ చెట్టు తోటలో లేదు, పొలంలో లేదు, రోడ్డు పక్కన ఒంటరిగా ఉంది ఆ చెట్టు. యేసుప్రభువు వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా పళ్ళు దొరుకుతాయేమని చూశారట. ఏమన్నా దొరికాయా? ఏమీ దొరకలేదు. కారణం ఏంటి? ఎరువు లేదు, నీరు లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, ఒంటరిగా ఉంది కనుక యేసుప్రభువు వారు అంజూరపు చెట్టుని నేను శపిస్తున్నాను అన్నారు, ఎండిపోయింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో త్రోవ పక్కన పడి ఉన్న చెట్లాగా ఉండొద్దండి దయచేసి. త్రోవ పక్కన ఉన్న చెట్టు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఒంటరిగా ఉండటం వల్ల ఏమండి? మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో, అతడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు, ఇక మీద నువ్వు అన్నాడు కాపు కాయకుందాం అని చెప్పిన తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందటమ్మా? ఎందుకు ఎండిపోయిందండి? ఎందుకు కాపు లేకుండా అయిపోయింది? తోటలో చేలుతో ఉన్నదనుకోండి, దానికి ఏమవుతుందండి? అమ్మా, తోటలో ఉన్న చెట్టుకి ఒంటిగా ఉన్న చెట్టుకి తేడా లేదా? తోటలో ఉన్న చెట్టుకి ఏముంటుందండి? కంచి ఉంటుంది. మొదట సంఘానికి ఒక కాపరు ఉంటాడు, కంచి ఉంటుంది, కాపు దానికి యజమానుడు ఉంటాడు. ఇప్పుడైతే సంఘానికి లోనికి నువ్వు వస్తావో, దానికి తోటలో ఉన్న చెట్టుకి కంచి ఉంటుంది. రెండోది, తోటలో ఉన్న చెట్టుకి ఏమి పెడతారు? ప్రతి వారానికి ఒకసారి నీరు ఎడతారు. ఏమన్నా పురుగు ఎడతంటే ఏం చేస్తారు? మందు ఎడతారు. బలానికి ఏమి పెడతారు? ఎరువు పెడతారు. అర్థమవుతుంది కదా? పురుగట్టకుండా మందు కొడతారు. ఏమండి, వ్యవసాయమే కదా మన వాళ్ళు అందరూ. నేనేం తప్పు చెప్తున్నాను? ప్రతిరోజు ఏమడుతుందో, దోమ ఆడుతుందో, ఏగడుతుందో రైతు వెళ్ళి ఏం చేస్తాడు? యజమానుడు ఏం చేస్తాడు? చూసుకుంటూ ఉంటాడు. ఏమండి, వారం చూడలేదనుకోండి, ఏమైపోద్ది? దోమట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? వారం పైకి వచ్చాడు అనుకున్నాడు, దోమట్టిని వీడు ఏం పట్టించుకోవట్లేదు బాబు, వీడు సోమరోడు చేని దాటి రాగా, బైబిల్లో అది కూడా ఉంది. సోమరోడు చేని దాటి రాగా దోలగొండ చెట్లను, ముళ్ళ పొద చెట్లను మొలిచిన అన్నాడు. సోమరోడాడు. చేను ఇక్కడ పొలం వేసి ఎక్కడో ఉండొచ్చి వారం పోయికి వచ్చి నువ్వు సోగ్గా చూస్తే ఉంటుందేంటి?
2 రోజుల్లో తేడా వచ్చేది. ఏమండి పొలం పనులు చేసేవాళ్ళు చెప్పాలి నాకు, అది కథ. కాబట్టి ఇక్కడ ఏం చేశాడనంటే తోటలో కాకుండా వేరుగా ఉంటే కాపరు ఉండడు దానికి. రెండోదేమో ఎరువు దొరకదు, మూడోదేమో మందు కొట్టడం ఉండదు. అదే మీరు తోటలో ఉన్నాడు అనుకో, దానికి కాపరు ఉంటాడు. సపోజ్ రోడ్డు పక్కన ఎవడో కాయలు కోసుకుంటున్నాడండి, రోడ్డు పక్క చెట్టుది, పక్కన చెట్టు అంటే ఎవడో కాయలు కోసుకుంటున్నాడు. కోసుకుంటే మీరు వెళ్ళి అడిగారు, ఎరా ఎందుకు కోతున్నావురా అన్నారు అనుకోండి, ఆడేమంటాడు, చట్నీ ఇదేంటరా అంటాడు. అదే తోటలో ఉన్నది కోసాడు అనుకోండి, అప్పుడు ఏమడుగుతాడు, వాడు కోసాడు అనుకో, మనం ఏమంటాం, అది నీదేంటా అంటాడా, ఎరా తోటలో ఉన్న చెట్టు కోతున్నావు ఎరా, దీనికి ఎవడు నేను తోటమాలిని. అలాగే సంఘానికి వేరైపోతే ఎవడు పడతాడు కాయలు కోసేసుకుంటాడు. అందరూ ఈ చెట్టుకి అందరు పాటర్లే, ఆ చెట్టుకి ఆ పాటగారు వచ్చి కాయ కోస్తాడు, ఈ పాటగారు వచ్చి కాయ కోస్తాడు, ఏ సహవాసమో తెలీదు, చివరికి అది ఎండిపోద్ది. అది ఎవడ బుద్ధి చెప్పడో కాయలు కోసుకునేవాడు, కానీ తోపక్కన చెట్టు కదా కాయలు కోసాడు, ఎవడు మందే లేదు, ఎరువే లేదు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సహవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మాతో మాట్లాడారు, నీకు వందనాలు అయ్యా. సహవాసంలో ఎదగాలని మాతో మాట్లాడారు, నా రక్త మాంసంలో తిని త్రాగాలన్నారు. ఎందుకంటే ఇది సహవాసం. సహవాసానికి వేరే ఉన్నవాడు ఫలించలేడు అన్నావు. ఏ సహవాసం పడితే ఆ సహవాసం కాదు, కానీ ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ చెట్టుకు అంటుకట్టబడ్డారో అదే సహవాసంలో ఎదిగి ఫలించి, రూతు ఎలాగైతే సహవాసంకి వచ్చి ఆశీర్వదించబడిందో ఆ రీతిగా ఆశీర్వదించబడినట్లుగా చేయండి. వేరుగా ఉండి ఏమీ చేయలేం కనుక నీలో ఎదగడట్లు కృపమని, ప్రార్థన ఆలకించమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని, ప్రతి వారి సహవాసంలో వర్ధిల్లునట్లుగా చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.